మానసిక ప్రశాంతతకు మార్గం ధ్యానం. 12 ఏళ్ల క్రితం అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధన జరిగింది. కొంతమందిని ఒక ఖాళీ గదిలో కూర్చోబెట్టారు. వాళ్ళు చేయాల్సిందల్లా ఏమీ చేయకుండా ఉండటమే. ఫోన్ లేదు, పుస్తకం లేదు, ఎవరితోనూ మాట్లాడటానికి వీల్లేదు. అయితే ఆ గదిలో ఒక చిన్న స్విచ్ లాంటిది మాత్రం ఉంది. దాన్ని నొక్కితే చిన్నగా ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. ప్రయోగం ప్రారంభించే ముందు అందరికీ ఒకసారి ఆ షాక్ రుచి చూపించారు. ఆ చురుకు ఇబ్బందిగానే ఉంది, కానీ ప్రమాదకరమైతే కాదు. అయినా చాలామంది ఇంకోసారి వద్దు బాబు అన్నారు. ఆ షాక్ కొట్టించుకోకుండా ఉండటానికి కొంత డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. తరువాత జరిగింది చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. వాళ్ళు గదిలో ఉన్నది పావుగంటే అయినా చాలామంది ఏమీ చేయకుండా ఉండలేకపోయారు. అలా ఊరికే కూర్చోవడం కన్నా షాక్ తగిలినా పర్వాలేదని ఆ స్విచ్ని నొక్కడానికి ఎక్కువ మంది ఇష్టపడ్డారు. ఒక వ్యక్తి అయితే 15 నిమిషాల్లో 190 సార్లు షాక్ తగిలించుకున్నాడు. విచిత్రంగా కనిపించే ఈ ప్రయోగ ఫలితం మనిషి మనసు గురించి ఒక నిగూఢ వాస్తవాన్ని తెలియజేస్తుంది. బాహ్య ప్రపంచం నుంచి మనసుకు ఎప్పుడూ ఏదో ఒక స్టిమ్యులేషన్, దాన్నే మనం ఉద్దీపనం అంటారు. అలాంటి ఉద్దీపనం మన మనసుకు ఎప్పుడూ ఏదో ఒకటి కావాలి. ఫోను, మాటలు, తిండి, వినోదం ఇలాంటివి. నిరంతరం ఏదో ఒక కాలక్షేపం లేకపోతే మనసు ఒక రకమైన అసౌకర్యానికి, విసుగుకు గురవుతుంది. అయితే ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించడం, పగటి కలలు కనడం కన్నా కూడా ఒకంత బాధ, ఇబ్బంది ఉన్నా సరే ఏదో ఒకటి చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారన్నది ఈ ప్రయోగం తేల్చిన విషయం. మానవాళి సమస్యలన్నింటికీ మూలం మనిషి ఏకాంతంగా, స్థిమితంగా ఒక గదిలో కూర్చోలేకపోవడమే అన్నారు ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త పాస్కల్. మనుగడ కోసం ఎంతో కొంత పని అనివార్యం, కానీ అనుక్షణం ఏదో ఒకటి చేయకుండా ఉండలేకపోవడం పెద్ద సమస్య. మనం ఏం చేసినా ప్రకృతిపై ఏదో ఒక రకంగా ప్రభావం ఉంటుంది. అందుకే కనీస అవసరాలకు పరిమితమై ఆ పైన ఏ చర్య లేకుండా నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉండగలగడం అసాధారణమైన విషయం. అదే పర్యావరణానికి అత్యంత హితకరం. అందుకే మన సంస్కృతిలో ధ్యానానికి అంత ప్రాధాన్యం. ధ్యానం అంటే నిరంతరం బయటికి పరిగెత్తాలనే మనసును గమనించడం, దానితో గాఢమైన స్నేహం చేయడం. ఆలోచనలపై ఎరుకే మన మనసును నిశ్చలం చేస్తుంది. అప్పుడే ప్రేరణ కోసం ప్రతిసారి ఏదో ఒక ప్రతిచర్య బదులు ఎరుకతో కూడిన ప్రతిస్పందన చోటు చేసుకుంటుంది. అలజడి, విసుగు తగ్గి మానసిక ప్రశాంతతకు ధ్యానం ఒక మార్గం అవుతుంది. మీ భూమిరెడ్డి విశ్వనాథరెడ్డి, ధన్యవాదములతో.